హలో హాయ్ గైస్, వెల్కమ్ టు P1 స్టార్. ఈ వీడియో ఏమంటే నిన్న ఆర్సీబీ అయితే ఫైనల్ గెలిచింది. ఒక క్రికెట్ ప్లేయర్ గా నేను కూడా హ్యాపీనే. కాకపోతే నేను ఆర్సీబీ ఫ్యాన్స్ కి ఒక మాట ఇచ్చినాను. ఆ మాట ఇంకో వేరే వీడియోలో వస్తుంది. ఈ వీడియో ఏందంటే ఒకడున్నాడు, ఒక డాష్ నా కొడుకు. వాడు నాది ఒక ఫోటో నేను లాస్ట్ మండే ఒక స్టోరీ పెట్టినా. అంటే సోమవారం శివుడు అనేసి నేను ఒక జ్ఞానం చేస్తూ ఒక శివుంది పాట పెట్టి స్టోరీ పెట్టేసిన. మీకు ఇక్కడ ఫోటో ఇస్తున్నా. ఈ ఫోటోని తీసుకొని వచ్చేసి వాడు ఇలాగా దాన్ని టెక్స్ట్ చేసి దాన్ని మెసేజ్ చేసినాడు. వీడు ఒక అకాడమీలో క్రికెట్ ఆడతాడు. ఈ పిల్లోడు ఒక మగవానిగా వాడు క్రికెట్ ప్లేయర్ అయితే నేను ఒక మాట చెప్తున్నా వానికి. నేను అడిగే క్వశ్చన్ కి వాడు నాకు సమాధానం చెప్పమను. ఈ స్టోరీకి నేను ఎటువంటి సంబంధం లేదని నేను కూడా యాక్సెప్ట్ చేస్తా. ఈ డాష్ గాంధీ ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను చూడండి, కులా 07 అంట. ఈడు ఆర్సీబీ ఫ్యాన్ అయ్యి కూడా ఇటు 07 అని పెట్టినాడు. ఇది కూడా తలా ఫర్ రీజనే. నేను సిఎస్కే ఫ్యానే. ఆర్సీబీ కప్పు కొట్టడంతో నాకు కూడా ఒక క్రికెట్ ప్లేయర్ కూడా హ్యాపీనే. దీక్షలు చేయాల్సిన అవసరం నాకైతే లేదు. ఎందుకంటే మీ ఆర్సీబీ ఫ్యాన్సే ఎక్కడెక్కడో తిరిగి కాలినడకతో వెళ్ళి కుంభమేళంలో ఏమేం జరిగిండేది అన్నీ తెలుసు. ఈ సిఎస్కే ఫ్యాన్స్కి అయితే ఈ దీక్షలు అవసరం లేదు. మా దగ్గర 5 ఉన్నాయి. మీ దగ్గర ఏమున్నాయని మీరే తెలుసుకోండి. మీలాంటి డాష్ నాయకులు ఉన్నంత వరకు మీ ఆర్సీబీ గతి ఇంతే. శివుంది ఈ ఫోటో పెట్టితే వాడు ఏదో దీక్ష చేస్తున్నా అది అనేసి ఫోటో ట్రోల్లో పెట్టేసినాడు. నాకు ట్రోల్ అయితే నాకేం ఇబ్బంది ఏం లేదు. ఈ వీడియో తర్వాత వాన్ భవిష్యత్ ఎట్లుంటుంది అనేది నేను చెప్తాను. అందరూ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను ఏం మాట ఇచ్చినాను అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. అందరూ చూడండి. నేను ఆ పిల్లని కూడా ఈ వీడియో ట్యాగ్ చేస్తాను. అందరూ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.